హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను ఎఫ్ఎస్ఓకి గూగుల్లో చూసి ఇనీషియల్గా నా కీస్ అయితే నేను అనుకున్నవి ప్రొవైడ్ చేశాను సెట్ చేసి. ఈ వీడియోలో అఫీషియల్గా కీ అయితే రిలీజ్ చేశారు. దానికి ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, థానేదార్కి సంబంధించి ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసు 10 ఫ్రెష్ వేకెన్సీస్ అయితే వచ్చాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ అని అనమాట. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అదర్వైజ్ యూ కెన్ టెల్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మనం ఇదైతే నేను ప్రొవైడ్ చేశాను కదా, ఇందులో ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే డిఫర్ అయ్యాయి. అండ్ కమెంట్స్లో ఒక ఆస్పిరెంట్ చెప్పింది ఏంటంటే 2.5% ఎర్త్ వాటర్ అయితే ఫ్రెష్ వాటరు ఉంటుంది యాక్చువల్గా, కానీ సర్ఫేస్ మీద 1% ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడ అఫీషియల్ కీలోనైతే 2.5 అనే ఇచ్చారు. ఇది అఫీషియల్ కీ. ఇది సెట్ ఏకి సంబంధించింది అనమాట. మన స్క్రీనింగ్ టెస్ట్లో ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే డిస్ప్యూట్ ఉన్నాయి. అవి కమెంట్లో ఎవరికైనా ఇక్కడ డిస్ప్యూట్ ఉన్న క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ నేను మాట్లాడింది, కమెంట్స్లో ఎవరికైనా డిస్ప్యూట్ ఉంది పలానా ఆన్సరు అని ఎవరికైనా అనిపిస్తే కమెంట్లో చెప్పండి. దీన్ని కంటెస్ట్ చేయడానికి కూడా మనకి కాస్త టైం ఉంటుంది, అరౌండ్ 1 వీక్ అట్లాగా. అండ్ ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ మనకు వచ్చేది ఏంటంటే, ఆన్సర్కి దీన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఓఎంఆర్ దగ్గర పెట్టుకొని. నెక్స్ట్ క్వశ్చన్ మనకు వచ్చేది ఏంటంటే, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ మెయిన్స్ ఆర్ నాట్ అనేది. ఎందుకంటే వ్యాకెన్సీస్ అనేవి చాలా చాలా తక్కువ. ఉన్నది టోటల్ 100 అయితే అందులో 30 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, 70 మాత్రమే ఫ్రెష్ వేకెన్సీస్. సో అందుకోసం చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది కాస్త ఎక్కువే ఉండొచ్చు అని నేను, అంటే కట్ ఆఫ్ కాస్త అనేది ఒకసారి నా ప్రిలిమినరీ అంచనా నేనైతే వేస్తాను. ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి అరౌండ్ 20K పీపుల్ అప్లై చేస్తే 15K పీపుల్ మనకి వచ్చారనమాట. అటెండెన్స్ ఉంది మనకి, అంటే అరౌండ్ 86% అటెండెన్స్ ఉంది. ఈ 15,000 పీపుల్లో మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అరౌండ్ 1:15 తీయొచ్చు ఆర్ 1:25 తీయొచ్చు. ఈ పాసిబిలిటీ ఎక్కువ ఉండదేమని నేను అనుకుంటున్నాను. అరౌండ్ 1:15 కనుక తీస్తే 1500 పీపుల్ని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు ఉన్నది అరౌండ్ 100 వేకెన్సీసే, అందులో 70 ఫ్రెష్, 30 క్యారీ ఫార్వర్డ్. ఇలాంటి దాంట్లో మనకి పేపర్ అనేది కాస్త మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. మనకి అరౌండ్ 30 to 35 క్వశ్చన్స్ క్వాంట్ నుంచి ఇచ్చాడు. మిగతావి కూడా కాస్త ఇంజనీరింగ్ కొంతమంది అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఫారెస్ట్రీ అనేది ఈ జీకేకి సంబంధించి కొద్దిగా ఎక్కువ చదివి ఉండకపోవచ్చేమో. కానీ చాలామంది బ్లాక్ షీప్స్, అంటే బాగా చదివే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఎక్కువ తెచ్చేసుకుంటారు. ఈ 1500లో ఎక్కువ మంది ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను పేపర్ లెవెల్ని బట్టి. దాన్ని బట్టి చూస్తే 50%, అంటే 75 మార్క్స్ అనేది ఓసీ మెన్కి, జనరల్కి ఉండొచ్చేమో అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను పేపర్ లెవెల్ బట్టి. అండ్ ఫీమేలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీకి ఒక 5 to 7 మార్క్స్ ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం ఉందైతే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వెరీ లెస్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, లెస్ వేకెన్సీస్ కాబట్టి. సో ఇదైతే నా ఒపీనియన్ మాత్రమే. ఎవరికైనా ఈ ఇనిషియల్ కీలో ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా సరే క్వశ్చన్స్, అదర్వైజ్ మీరు నా అంచనాకి ఏదన్నా సజెస్ట్ చేయాలనుకున్నా, జస్ట్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్ అబౌట్ సేఫ్ స్కోర్ ఇన్ ద కమెంట్స్ సో దట్ ఫెలో ఆస్పిరెంట్స్ కెన్ నో అవర్ స్కోర్. మనం ఈ స్కోర్ అనేది కాస్త మనకి ఆఫ్టర్ నెగిటివ్ డిడక్షన్ చేసిన తర్వాత ఓఎంఆర్తో జాగ్రత్తగా అఫీషియల్ కీని చెక్ చేసుకొని అయితే ఇవ్వండి. నేను కూడా ఎఫ్ఎస్ఓ అయితే అటెంప్ట్ చేశాను. నాకు ఈ పార్ట్ ఏలో 45, పార్ట్ బిలో 42.66, అంటే 87.66 మార్క్స్ అయితే వచ్చాయి. సో అంటే
కట్ ఆఫ్ ఎలా ఉంటదనేది మనం అంచనా వేయలేము. మనకి చాలా తక్కువ పోస్టులున్నాయి. దాన్ని బట్టి మనకి ఫర్దర్‌గా ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది మైండ్ సెట్ మనకి ఉంటది కాబట్టి ఇప్పటి నుంచే. దానికోసం మీరు కైండ్లీ కమెంట్ యువర్ మార్క్స్ సో దట్ మనం ఒక అంచనాకు రావచ్చు. ఎంతమందికి పలానా మార్క్స్ వచ్చాయో దాన్ని బట్టి షుడ్ వి గో అహెడ్ ఆర్ నాట్ అనేది. ఐ హోప్ ఎవ్రీవన్ పర్ఫార్మ్డ్ వెల్. నెగెటివ్ తర్వాత ఒకసారి మార్క్స్ మనం కమెంట్‌లో డిస్కస్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ఒక సేఫ్ స్కోర్‌కి నెక్స్ట్ వీడియోలో అంచనాకైతే వద్దాం. థాంక్ యూ వెరీ మచ్. పీస్.